అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు బిగ్ షాకింగ్ న్యూస్ అండి. ఉత్తర్వులు విడుదల. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఇటీవల కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల సంఖ్యను కుదిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఉద్యోగుల స్పందన మరియు భవిష్యత్ కార్యాచరణపై సమగ్ర సమాచారాన్ని ఇప్పుడు చూసేద్దాము. ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు. ఉద్యోగుల కుదింపండి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల్లోని సిబ్బంది సంఖ్యను కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారంగా సుమారు 40,000 మంది ఉద్యోగాలను అయితే తగ్గించే అవకాశం ఉంది. సచివాలయ వర్గీకరణ. సచివాలయాలను ఏ, బి, సి అనే 3 కేటగిరీలుగా విభజించారు. ఏ కేటగిరీ సచివాలయాల్లో సిబ్బంది సంఖ్యను 6గురికి కుదించారు. బి కేటగిరీలో అయితే 7గురికి, సి కేటగిరీలో అయితే 8 మందికి సిబ్బందిని కుదించారు. క్రమబద్ధీకరణ ఉత్తర్వులు. ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఉత్తర్వులు కూడా విడుదల చేసింది. ఉద్యోగుల స్పందన మరియు ఆందోళనలు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈ నిర్ణయం పైన పునరాలోచించి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ సంఘాల సూచనల, సలహాలు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఇక కష్ట నష్టాలు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా సచివాలయ ఉద్యోగులు వివిధ రకాల కష్ట నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కమిటీ వివరాలు. సచివాలయ ఉద్యోగుల వర్గీకరణకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించేందుకు ఏర్పాటు చేసి 3 సభ్యుల కమిటీ వివరాలు ఇప్పటికే ఉద్యోగ సంఘాలకు తెలియలేదనేది పేర్కొన్నారు. సమావేశాల ఆవశ్యకత. ఉద్యోగ సంఘాల నేతలతో కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేయాలని, అలాగే ప్రభుత్వం మరియు సంబంధిత మంత్రి దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ముఖ్య అంశాలు. గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సుమారు 40,000 ఉద్యోగాలకు కోతకు గురయ్యే అవకాశాలు అయితే ఉంది. సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించి సిబ్బంది సంఖ్యను అయితే కుదించారు. ఉద్యోగ సంఘాలు ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతున్నాయి. ఉద్యోగులు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి తాజా పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి.